సామంతు చెప్పిందంతా విని సభాపతి కొంచెంసేపు ఆలోచించి, మీ రాజుగారి సమస్య మీకేమీ లేకుండా నేను చేస్తాను, మీరు మాత్రం ఒక రోజల్లా నేను చేయమన్నట్టు చేయాలి అన్నాడు. సామంతుడు సరేనన్నాడు. సూర్యాస్తమయ వేళ రాజు వస్తూనే పలహారం పలహారం అని కేక పెట్టాడు. రాజుగారికి ఒక్కడికి పీట వేసి ఆయన ముందు పిండి వంటలు పండ్లు పళ్ళాలతో తెచ్చి ఉంచారు. ఆయన వాటిని అన్నిటినీ ఆరగించసాగాడు. సభాపతి కొంత దూరంలో కూర్చొని ఒక ఎండు గడ్డి పోచ నోట పెట్టుకొని నమలటం ఆరంభించాడు. రాజుగారు ఇది చూసి, నీకేమైనా పిచ్చా ఏమిటి, పశువులాగా ఎండు గడ్డి తింటున్నావు అని అడిగాడు. పిచ్చి కాదు మహారాజా, తమ పంక్తిని మరెవ్వరూ లేకపోవటం భావ్యంగా ఉండదని ఇలా చేస్తున్నాను అన్నాడు సభాపతి. రాజుకు ఈ మాట చురుక్కున తగిలింది. ఆయన తన ముందున్న పండ్లలో ఒకటి తీసి సభాపతికి ఇచ్చాడు. సభాపతి ఆ పండు ఒలుస్తూ, నాది ఒక్క మనవి, తమరు అంగీకరిస్తే మనవి చేస్తాను అన్నాడు. ఏమిటది అని రాజు అడిగాడు. రాత్రి భోజనం చేసే లోపల తమరు కాసేపు నిద్రపోవాలి అన్నాడు సభాపతి. నేను ఎలాగూ చిన్న కునుకు తీద్దామనే అనుకుంటున్నాను, అందుచేత నీ కోరిక తీర్చటం ఏమంత కష్టం కాదు అన్నాడు రాజు. ప్రయాణపు బడలిక భుక్త ఆయాసం తోడు కావటం చేత రాజుగారు ఒక గదిలో పడుకొని నిద్రపోయాడు. ఆయన నిద్రించే సమయంలో సభాపతి రాజుగారి కాళ్ళు చేతులు గట్టిగా బంధించమని సామంతుడి నౌకర్లకు చెప్పాడు. తన నౌకర్లు ఈ పని చేసేటప్పుడు సామంతుడు అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు.